చూడండి, అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే మారు మనసు దయచే రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నేను ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుచున్నవి నాయన ఆ వారికి సమాధానం కలుగుటకు సహాయం చేయ ఆగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచే మారు మనసు దయచే ఈ శ్రమ దినాలలో ఉపవాసం ఉంటున్న వారికి రక్షణ భాగ్యమును దయచే విరిగి నలిగిన హృదయమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. లోకా సువార్త 5వ అధ్యాయము 31 నుంచి 34 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. పరిసయ్యులను వారు శాస్త్రులను ఇది చూచి, సుంకరులతో పాపులతోనూ మీరేలా తినుచు త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనసు పొందుటకై నన్ను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. వారితో చెప్పాను. వారాయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యులను శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. ఏంటదండి, పరిసయ్యులను సుంకరులను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచున్నారు. కానీ వీళ్ళందరితో కూడా యేసుక్రీస్తు వారు తినుచు త్రాగుచున్నాడే, వాళ్ళు ఉపవాసం ఉండట్లేదే, కానీ మేమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచున్నామే, వాళ్ళందరితోటి ఎలాగో తినుచు త్రాగుచున్నారు, నీ శిష్యులందరూ కూడా తినుచు త్రాగుచున్నారు. పరిసయ్యులను శాస్త్రులను కూడా ఇది చూసి సుంకరులతో ఒకరికొకరు సనుగుకొనుచు దేవుడు ఎందుకు ఇలా చేయుచున్నాడు, యేసుక్రీస్తు ఎందుకు ఎలాగూ వాళ్ళందరిలో కూర్చుని తింటున్నాడు, ఎందుకు ఆయన శిష్యులు ఎవరును కూడా ఉపవాసం ఉండట్లేదే, మేము అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము, అయినా సరే మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అనుకుంటారు. కానీ అందుకు యేసుక్రీస్తు వారు ఏమని అన్నారంటే, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. మనం ఈరోజు అందరం చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు అందరికీ ఏదో ఒక నేర్చము, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒకటి ఉంటుంది కుటుంబంలో, ఎవరొకరికి ఏదో ఒక నేర్చం ఉంటుంది. అలాగే దేవుడు ఏమన్నాడు, అలాంటి వారికి వైద్యుడు కావాలి, కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యం అవసరం అంటారా? డాక్టర్ దగ్గరికి వెళ్తామో మనం? వెళ్ళం కదా. దేవుడు కూడా ఎలాగన్నా పాపులను రక్షించడానికి వచ్చాను కానీ ఈ లోకంలోకి మా విశ్వాసుల కోసం కాదని అన్నాడు. పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులనైతే పిలువ రాలేదు అని అంటున్నాడు. అంటే నీతిమంతులు విశ్వాసం కలిగి ఉన్నంతరాన్ని మనము నీతిమంతులం అయిపోతామా? నీతిని కలిగి ఉండమని అంటున్నాడు, నీతిని అనుసరించి నడుచుకోమని అంటున్నాడు. నీతిమంతులను పిలువ రాలేదు, వారితోనే చెప్పాను. వారాయనని చూసి శిష్యులందరూ కూడా తరచుగాని మేము ఉపవాస ప్రార్థన చేయుచున్నామే అని అంటున్నారు. అలాగే పరిసయ్యులను కూడా శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు, అయినను సరే వారితో తినుచున్నాడు అని అన్నాడు. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంట వారి చేత మీరు ఉపవాసం ఉంచగలరా? నిజమే కదా. మనం ఒక పెళ్ళికి వెళ్తాము, పెళ్ళికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉంటారంటారా? ఉండరు కదా. ఎందుకంటే ఏదో ఒకటి అయ్యాన్ని భోంచేస్తూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి కాకముందే చేస్తారు. అలాగే దేవుడు పాపులను పిలువ వచ్చాను కానీ నేను నీతిమంతులను పిలువ రాలేదు. రోగులకు వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదండి. మనం స్వస్థత పొందిన వెంటనే ఏం చేస్తాము? దేవుడిని విడిచిపెట్టేస్తాము, దేవుడిని మర్చిపోతాము. కానీ అలా కాదు. మనం చాలామంది మంచాల మీద నుంచి లేచి, ప్రభువా నన్ను లేవనెత్తు, నేను నీ సేవలో ఉంటాను, నీ సన్నిధిలో నిలవబడతాను. కానీ దేవుడికి అడిగిన వెంటనే మనకి దేవుడు ఇస్తున్నాడు. కానీ మనం లేచిన వెంటనే ఏం చేస్తున్నాము? దానిని మర్చిపోయి మన ఇష్టానుసారంగా. కానీ ఎప్పుడో ఒకరోజు మళ్ళీ దేవుడు వేసినప్పుడు అప్పుడు మనకు గుర్తుకొచ్చి, అయ్యో నేను ఇలా ఉన్నానే, నేను ఫలానా రోజుని దేవునికి ఇలా ప్రార్థన చేశానే, మళ్ళీ నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఎందువలనే? నేను ఆ మాట, దేవునికి ఇచ్చిన మాట నేను మర్చిపోయాను. దేవునిని నేను స్తుతించటం మానేశాను, దేవునిని నేను ఆరాధించటం మానేశాను. అందువలనే నేను ఈ రోజుని ఎంత శ్రమ పడుచున్నాను అని కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటారా?
కంపల్సరీ ఆలకిస్తాడు. ఎందుకంటే పాపులను పిలువవచ్చు తిని అని అన్నాడు. నీతిమంతులను పిలువ రాలేదు నేను ఈ లోకంలోనికి, పాపులను పిలువవచ్చు తిని కాబట్టి పాపుల ప్రార్థన ఆలకిస్తాడు. పాపంలో ఒకవేళ మన ప్రార్థన ఆలకిస్తున్నాడని మన ఇష్టానుసారంగా ప్రార్థన చేసేస్తే దేవుడు పక్షపాతి కాడు. ప్రతి ఒక్కరిని కూడా చిన్న పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో మనము ఇలాంటివే ఎదుర్కొంటాము. అప్పుడు దేవుడు అంటాడు, పలానా రోజుని నిన్ను ఇలాగా లేవనెత్తాను, ఆ రోజుని నువ్వు తీర్పు కాలంలో ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మనకు తీర్పు చెప్పినప్పుడు దేవుడు అడుగుతాడు లెక్క. పలానా రోజు నీ మాట చెప్పావు, నువ్వు నిలబెట్టుకున్నావా? పలానా రోజుని పలానా స్థితిలో ఇలా ఉన్నావు, నువ్వు లేచి నిలబడ్డావు. ఈ స్థితి, ఈ కీర్తి ఎవరు ఇచ్చినది? పలానా రోజుని నువ్వు పలానా బెడ్ మీద నుంచి ఇలా ప్రార్థన చేయగా నీకు స్వస్థత కలిగినది, నీ ఇంటికి రక్షణ వచ్చినది, నువ్వు మారు మనసు కలిగి నాకు పనిముట్టుగా వాడబడుచున్నావా అని దేవుడు అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తావు? ఏమి సమాధానం చెప్తావు? ఒక్కసారి ఆలోచించుకో. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనుకుంటాం ఈరోజు గడిచిపోయింది, ఈరోజు నాదే అనుకున్నాం. కానీ అది దేవుడిచ్చిన రోజు, నువ్వు నేను అనుకున్న రోజు కాదు, అది దేవుడిచ్చిన రోజు. అది దేవుని ఇచ్చిన కృప, దేవుని ఇచ్చిన దయ. ఆయన కృప, ఆయన దయ లేకపోతే ఈ రోజున మనం ఎలాగో నిలబడలేము. ఒకవేళ ఈ శ్రమ దినాలలో, ఈ కష్టాలలో దేవుడు అనేకమైన శోధన, సాతాను చేత శోధింపబడ్డాడు. అదేవిధంగా నువ్వు కూడా శోధింపబడాలి. శోధింపబడిన రోజునే నువ్వు మారు మనసు అంటే ఏంటో తెలుస్తుంది, రక్షణ అంటే ఏంటో తెలుస్తుంది, నీకు వైద్యుడు కావాలా అక్కర్లేదు అనేది అప్పుడు తెలుస్తుంది. అంతేగాని నేను నీతిమంతురాలని లేకపోతే నేను విశ్వాసురాలని అన్నంతరానే మనము విశ్వాసులం అయిపోము, నీతిమంతులం అయిపోము. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు తీర్పు కాలం అన్నది. అప్పుడు మనము వైద్యులమా, లేకపోతే రోగివా, లేకపోతే నీతిమంతులువా, లేకపోతే విశ్వాసపరురాలువా, నీవు బోధకుడువా, లేకపోతే నీవు బోధకురాలువా అనేది ఆ రోజుని దేవునికి లెక్క అప్పగించుకోవాలి. ఈరోజు నీ శ్రమ దినాలలో ఉపవాసం ఉంటున్నావు, ఎందుచేత ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు? ఎప్పుడైనా నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? నేను ఈ లోకంలోనికి పాపులను మాత్రమే పిలవవచ్చు తిని, కానీ ఆరోగ్యముగా ఉన్న వాళ్ళకి కాదు, విశ్వాసులకు కాదు, నీతిమంతులకు కాదు కావలసినది. ఎవరిని పిలువవచ్చు తిని? పాపులను పిలువవచ్చు తినన్న. పాపులను రక్షించటానికే వచ్చానని అన్నాడు ఈ లోకంలోనికి. యోహాను సువార్త 8:24 ఒకసారి చూద్దాం. కాగా మీ పొలములోనే నేనుండి మీరు చనిపోయినను మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు పాపములో నుండే చనిపోదురు. ఎలాగ చనిపోదు? మనము దేవుడు అంటే ఏంటో తెలియకోకుండా ఉన్నప్పుడు పాపంలోనే చనిపోతున్నాం, పాపంలోనే మునిగిపోతున్నాం, పాపంలోనే ఉండిపోతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? రక్షణ పొందండి అంటున్నాడు, నీతిని అనుసరించండి అంటున్నాడు. దేవుని పాప జీవితమును విడిచిపెట్టి రక్షణ భాగ్యమును పొందమని అన్నాడు, రక్షణను చేతబుచ్చుకోమన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథమును పట్టుకుని దేవునిని వెంబడించమని చెప్పుచున్నాడు. పాప జీవితమును విడిచిపెట్టమని అన్నాడు. విడిచిపెడుతున్నావా ప్రియ సహోదరి సహోదరులారా? పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టడానికి నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు? పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి నీకెందుకని మనసు రావట్లేదు? ఒక్కసారి దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే ప్రతిదీని సాధ్యమవుతారు. ఎవరు ఏమన్నా ఒకసారి పట్టించుకోండి, దేవుని వైపు మాత్రమే చూడు. అప్పుడు రక్షణ నీ ఇంటి తలుపునొద్ద ఉంటుంది. తలుపునొద్ద ఉండి దేవుడు నిన్ను తట్టుచున్నాడు. తీసే హృదయంను దేవుడు నీకు ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించుకో. ఈ వాక్యము నీకు నాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం ప్రభా, సర్వశక్తిమయుడా నీకు స్తోత్రం నాయన ప్రభా, రక్షణ దేవా నీకు స్తోత్రాలు నాయన ప్రభా, నీకు వందనాలు నాయన నీకు స్తోత్రము ప్రభా. మా శత్రువులు మిత్రులను దీవించిన ఆయన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ఇతర దేశాల్లో యుద్ధాలు ఆఫ్ చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా, వారికి సహాయం చేయ ప్రభా. అరిచేతులలో ప్రాణాలు పట్టుకుని బ్రతుకుచున్నారు నాయన ప్రభా, వారికి ధైర్యము నువ్వు నాయన ప్రభా, సహనము నువ్వు నాయన ప్రభా. ప్రతి ఒక్క దేశాన్ని కాపాడు నాయన ప్రభా, వారు సమాధాన పడుటకు సహాయం చేయ ప్రభా, సహోదరి ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడిపించినారో ప్రభా, వారి వాహనంలతో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా.
విధవరాలను దీవించినాను ప్రభా, విధవరాల బిడ్డలను దీవించినాను ప్రభా, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని, చంటి బిడ్డలని, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున దీవించినాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించినాయన ప్రభా. మా గ్రామాన్ని కూడా దీవించినాయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభా. వరుడు కోసం, వధువు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయ ప్రభా. పరిపాలించుచున్న వారిని దీవించినాయన ప్రభా. క్యాన్సర్తో ప్రభా, కుష్టి వ్యాధితో ప్రభా, నాయన ప్రభా, పక్షవాతంతో ప్రభా బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ లేవనెత్తి స్వస్థపరిచిన ఆయన ప్రభా. నాయన ప్రభా, ఇతర దేశాల్లో పనిచేసుకున్న వారికి శక్తిని, బలముని దయచే, ఓర్పుని దయచే ప్రభా, ధైర్యాన్ని దయచేయి నాయన ప్రభా. నీ ఉండి వారిని రక్షించిన ఆయన ప్రభా. వారిని కాపాడమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, అడుగుట మావాలన్న ప్రభా, అడుగు వారికి సమస్తమును దయచేస్తానన్నావు నాయన ప్రభా. అడుగుచుండగా ప్రభా సహాయం చేయి నాయన ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచును ఆయన ప్రభా. మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కానీ ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. లేవనెత్తినైనా ప్రభా, నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి గృహాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మనిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. నేను ప్రభు, ఇతర దేశాల్లో యుద్ధాలు ఆగుటకు ప్రభు సమాధానం దయచే ప్రభా. చూచుచున్న వారికి, వినిచున్న వారికి సదాకాలము నా గృహము పైన నీ కృప తోడయుండును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.